మీరా భజన్స్ వింటే అసలు ఆవిడ కృష్ణుడి యొక్క ఆ సౌందర్యాన్ని, కృష్ణుడి యొక్క అనుగ్రహాన్ని అలా అనుభవించింది. మీరాబాయి తరచుగా గోకుల గిరిధారి అంటూ ఉంటుంది. గిరిధారి అంటే కొండని ధరించినవాడ. ఇందులో మందర పర్వతాన్ని ఎత్తినటువంటి విష్ణువు గురించి చెప్తున్నారా, గోవర్ధనోద్ధరణం చేసిన కృష్ణుడి గురించి చెప్తున్నారా? విష్ణువు కృష్ణుడే, రెండేం కాదు, ఒకటే, ఏదో మాట తేడా అంతే. ఇప్పుడు ఆయన చెప్తున్నది గోవర్ధనోద్ధరణమే, మీరు ఎలా చెప్పగలరు అంటారేమో. పక్క మాటని బట్టి ముందు మాట పట్టుకోవాలి. ఇప్పుడు పూలదండ కడుతున్నాను అంటే పూలు మారచ్చు రంగు. అందం కోసం ఏదో తెల్లటి పూలు కట్టి మధ్యలో చిన్న గుత్తి కట్టి పక్కన ఎర్రటి పూలు కట్టాను అనుకోండి, మాల అందంగా ఉంటుంది. అందుకే మాల కట్టడం కూడా లలిత కళలలో ఒకటి. అందరూ ఆ మాల కట్టలేరు. అలాగా పూర్వం మాలిని అని ఉండేది, అదొక విద్య. పూలమాలలు అల్లడం, పూలమాలలు కట్టడం, జటకి తురమడం, అదొక గొప్ప సౌందర్యం, అదొక గొప్ప అందం. ఇప్పటికీ వెంకటాచలంలో స్వామికి ఎక్కడ ఏ అంగానికి ఎంత దండ కట్టాలో ఖచ్చితంగా అంత దండే కడతారు. ఎన్ని రంగుల పూలు పెట్టుకోవాలో, ఎంతవరకు తెలుపు వెయ్యాలి, పక్కన ఎంత ఎరుపు వెయ్యాలి, మళ్ళీ ఎంత తెలుపు వెయ్యాలి, ఆ దండ అంత అందంగా కడతారు. కడితే ఆ దండ మెడలో వేయడానికి ఎంత సంతోషంగా ఉంటుందో, దండ మెడలో వేసిన తర్వాత మూర్తి అంత సొబగుగా ఉంటుంది. ఆ దండ కట్టడం ఒక అద్భుత విధానం. అంతేకాని ఏదో కాసేపు చామంతి పూలు కట్టి ఆ పక్కన శాకంభరి గుర్తొచ్చిందండి, ఓ 25 వంకాయలు కడతానంటే అది ఎలాగ దండ అవుతుంది? అది దండ అనొచ్చేమో, కానీ అందులో అన్ని పువ్వులు కోవు. దానికి ఏకరూపత ఉండాలి, ఒకలా గుచ్చాలి. ఒకలా గుచ్చితేనే శంకరాచార్యుల వారి గొప్పతనం. అంతేకాని కాసేపు మందర పర్వతం గురించి చెప్పి కాసేపు ఇంకోటి చెప్తే చెప్పచ్చు. శంకరులు అలా ఎందుకు రచన చేస్తారు? శంకరులే. శంకరులు కవులకు కవి, మహానుభావుడైన ఆయన చేశారంటే దానికి ఒక వరుస క్రమం ఏదో ఉంటుంది. ఆ క్రమం తప్పరాయన. పక్క మాటని బట్టి ముందు మాటలో ఆయన ఏ కొండెత్తారో చెప్పాలి. ఆయన శ్లోకం చేశారంటే మామూలుగా ఉండదు, మీతో తపస్సు చేయిస్తుంటారు. ఉద్ధృతనగా ఊరుకున్నారు. కొండనెత్తినవాడా ఎవరు? వెంటనే మనం గిరిధారి అండి, గోవర్ధనోద్ధరణం చేయడే, మందర పర్వతం ఎత్తినవాడు కాదా అని నేను అన్నాను అనుకోండి, ఇది ఓ పెద్ద సంశయం. అప్పుడు ఇదనాలా అదనాలా అంటే పక్క మాటని బట్టి అనాలి. పక్కన ఏమంటున్నారు? నగభిధనుజ, పర్వతముల రెక్కలు తెగబోసినటువంటి వాడి తమ్ముడా అంటున్నారు. పర్వతముల రెక్కలు కోసిన వాడెవరు? అది తెలియాలిగా. అంటే అసలు ఈ శ్లోకాన్ని చెప్పేస్తున్నాను కాబట్టి సరే వదిలేయండి. ఈ శ్లోకం ఏమీ చెప్పకుండా ఈ శ్లోకానికి ఏమిటో మీరు రేపోసారి పరిశీలన చేసుకురండి అన్నాను అనుకోండి, మీరు చాలా తపస్సు చేయాలి ఎవరు ఏది అన్నది పట్టుకోవడానికి కాదు. అది శంకరాచార్యుల వారి కోరిక. నువ్వు అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే దాని మీద దృష్టి కేంద్రీకరించి ఇదేమిటో తెలుసుకోవాలని నీకు అర్థం కాకపోతే ఆలోచించి ఏదో తెలుసున్నవాడు ఈయన బహుశా చెప్తాడేమో అని వాళ్ళ ఇంటికి వెళ్ళి, అయ్యా ఇది ఏమిటండి, దీని పక్కన ఏమిటి నగభిధనుజ అంటే పర్వత రెక్కలు కోసినవాడు ఎవరు, ఏ కొండెత్తినవాడు అని అడగాలా వద్దా అని అడిగేటట్టు చేసి మీకు తెలిసిన తర్వాత అబ్బా ఇంత అందమా అని మీరు మురిసిపోయి పరవశించిపోతే ఆ ఆనందం మిమ్మల్ని షట్పదం చేసి పొందేటట్టు శంకరుడు చేశారు. తపస్సు చేయిస్తున్నారు ఆయన. ఈశ్వరుడి పాదముల దగ్గరికి మీ మనసు తీసుకెళ్ళిపోతున్నారు. అది గురువు యొక్క గొప్పతనం.